హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై మినీ లాగ్. సో మా ఆయన చూడండి స్నోబిన్ తీసుకున్నాడు అనేసి పాప ఎలా చూస్తుందో, నన్ను ఎత్తుకోవా డాడీ పాకను ఎత్తుకున్నావు అనేసి వాడు చూడు వాళ్ళ డాడీ మసాజ్ చేస్తుంటే ఎంత సమ్మగా చేయించుకుంటున్నాడో. ఓవర్ యాక్షన్ ఎక్కువ అండి దానికి. నా దగ్గరికి రమ్మంటే మాత్రం ఒక్కసారి కూడా రాదు. నేను మాత్రం రెడీ చేయాలి, దానికి డ్రెస్ వేయాలి, ఆమెకి పౌడర్ కొట్టాలి, పర్ఫ్యూమ్లు, అంక ఫుడ్డు, అంక 1 లీటర్ పాలు, ఇంకన్నీ నేను పెడితే వాళ్ళ డాడీ దగ్గరికి పోతుందండి. పాప నా కూతురు చూడు డాడీ నన్ను ఎత్తుకోవా అని దీనంగా చూస్తుంది. స్టైల్ చూడండి, నా పాప క్లిప్ అండి, అది హెయిర్ బ్యాండ్ ఆమె వేసుకునింది. యాక్చువల్గా మేము తిరుమలకు బయలుదేరుతున్నామండి, మా డాడీ, నేను, మా మమ్మీ, మా ఆయన. ఆమె తీసుకొని ఈయన వేసుకునింది. మా ఆయన చూడండి, ఇంకా మా మమ్మీ మేమంతా స్టార్ట్ అయ్యామండి ఇంటి దగ్గర నుంచి. పాప డ్రెస్ చూడండి ఎంత క్యూట్గా ఉందో, మా తమ్ముడు తీసుకొచ్చింది. ఇంకా వాళ్ళ డాడీ హెయిర్ బ్యాండ్ వేయమని చెప్పారు. యాక్చువల్గా అది కొంచెం హెడ్ బాత్ చేశాను కదా, పైకి అయిపోయింది చుట్టూ. ఇంకా మా ఆయన, మా డాడీ, నేను వెళ్తున్నాం. అమావాస్య అయిపోయింది కదండి, శనివారం ఇది. సో నా డ్రెస్ ఇది. పాప చూడండి, మా డాడీని వెనక నుంచి గిచ్చుతుంది. ఇంకా మా మమ్మీ కురుకురే తీసుకొచ్చింది పాపకి. దీంట్లో ఏందబ్బా ఎంత డబ్బులు ఉందనుకున్నారా? ఇది డబ్బులు కదండి, ఆడుకునేదానికి. 50 రూపీస్ వచ్చి 670 అలా ఉంది. నేను 100 రూపీస్ అయితే లెక్క పెట్టలేదు. మా ఆయన పెట్రోల్ పట్టుకోవాలి డబ్బులు అన్నాడు. అంటే యాక్చువల్గా మేము కొండపైకి వెళ్తున్నాం కదా, అక్కడ ఫోన్పే ఎందుకులే అని చెప్పి చేంజ్ తీసి పెట్టుకున్నాం. అందుకని పెట్రోల్ బంక్లో డబ్బులు అడిగాడు, నేను ఇవి ఇచ్చాను. మా ఆయన ఛీ ఇది కాదు ఇంకో డబ్బులు అంటున్నాడు. ఇంతలోపల పాప అవి చూసి నోట్లో పెట్టుకుంటుందండి. ఇంకన్నీ నోట్లోకి వెళ్ళిపోవాలి. వాళ్ళ డాడీని ఎత్తుకుతుంది ఎక్కడికి వెళ్ళాడనేసి. ఇంకా అమ్మమ్మ ఉంటే నా దగ్గరికి రాదండి, ఎప్పుడు అమ్మమ్మే కావాలి ఆమెకి. మా మమ్మీ ఉంటే మాత్రం నా దగ్గరికి రాదు, ఎప్పుడు మా మమ్మీ దగ్గర ఉంటుంది. పాప ఎవరి దగ్గరికైనా వెళ్తుందా అంటే అది మా మమ్మీ దగ్గరికి మాత్రమే వెళ్తుంది. మా మమ్మీ బాగా అలవాటు అయిపోయిందండి పాపకి. ఇంకా అలిపిరికి స్టార్ట్ అయిపోయి ఇది అలిపిరి గుడి అనమాట. ఈరోజు ఎందుకు రష్ ఎక్కువగా ఉందంటే మొన్న అమావాస్య వెళ్ళింది కాబట్టి ఇంకా గుడికి వచ్చారంతా. ఇంకా పాప కూడా నిద్రపోయిందండి. అట్లా లేస్తుంది, పడుకుంటుంది వెహికల్ సౌండ్కి. అసలు ఎన్ని కార్లు వచ్చాయంటే, ఇంక ఇది వచ్చి మా మమ్మీ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చారండి మనీ. ఇంకా అప్పుడప్పుడు వేసి పెట్టారు కదా చిల్లరంతా. ఇది కాగితాలు వచ్చి 570 అలా ఉన్నిందంట, చిల్లర వచ్చి 676 ఉన్నింది. ఇదంతా ఉండీలోనే వేసేయాలని చెప్పి తీసుకొచ్చారు. చూడండి వెహికల్స్ ఎన్ని ఉన్నాయో. నేనేమంటే వెహికల్స్ చూసుకుంటూ మనీ లెక్క పెడుతున్నా ఎంత ఉందా అనేసి. ఇదంతా పాప చేతిలోనే వేయించాలనేసి అనుకునిందంట మమ్మీ. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, ఇంకో పాటలో చెప్తాను.